ప్రెజెంట్ నారా లోకేష్ కొడుకైతే అసలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు. సెకండ్ రికార్డ్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఆయన మాత్రం చెస్లో 175 మూవ్స్లోనే కంప్లీట్ చేయడం దాన్ని చెక్మేట్ చేసేసారు. సో ఇది ఒక విధంగా వరల్డ్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఆయన ఏజ్కి ఇప్పటికి 2 సంపాదించారు. సో ప్రజెంట్ దాని గురించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానిపైన? సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనవడు నారా లోకేష్ గారు అబ్బాయి అంటే అనలేని తెలివితేటలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆ బ్లడ్లోనే ఉంది ఆ తెలివితేటలు అనేది కానీ, ఆ ఇదేనే కానీ, ఆ స్మార్ట్నెస్ కానీ. సో దాని గురించి ఇంకా అతను ఇట్లా చేస్తాడంటే దానికి ఆశ్చర్యం ఏం లేదు. ఇంకా ముందు ముందు చేయబోయే వాటితో చాలా ఇంకా ఆశ్చర్యానికి కూడా గురి చేస్తాడు. మళ్ళీ అటు తాతగారు చంద్రబాబు గారు, ఇటు ఇంకో తాతగారు బాలకృష్ణ గారు బ్లెస్సింగ్స్తో ఆయన ఏ రంగంలో అయినా దూసుకెళ్ళిపోతారు. ఒకవేళ ఆయన చిత్రరంగంలోకి వచ్చినా కూడా అతనికంటూ ఒక ఇది క్రియేట్ చేసుకుంటాడు. రాజకీయ రంగంలోకి వచ్చినా తనకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ మాస్టర్ మైండ్ అనేది చిన్నప్పటి నుంచే ఇంట్లో తల్లిదండ్రుల పెంపకంలోనే అర్థమైపోతుంది. ఎందుకంటే తను ఒక ఎట్లా వాళ్ళ దగ్గర లేనిది లేదు, అంటే డబ్బు కానీ దానికి తన పేరు మీదే 13 కోట్ల ఆస్తి ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అలా తల్లిదండ్రులు అట్లా అడ్వకేట్లో కూడా చూపించారు. సో మరి అతనికి ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ దేంట్లో తక్కువ లేదు. ఇప్పుడు అతను సాధించాల్సిందల్లా ఎందులో తను క్యాపబుల్ అవుతాడో వాళ్ళు అక్కడికి వీళ్ళు పంపిస్తారు, ఆ ఇది చేయగలుగుతారు. సో చాలామందికి ఆ ప్లాట్ఫామ్ అనేది దొరకదు. బట్ ఇక్కడ దొరికినప్పుడు వినియోగించుకున్నారా లేదా అనేది ఉంటుందన్నమాట. ఎంతోమంది రిచ్ కిడ్స్ వీటిలోకి వస్తారు, చాలా చేస్తారు, కానీ అది గెలవాలి అనే తపన కృషి మాత్రం ఖచ్చితంగా అది తాతగారి నుంచి తండ్రి గారి నుంచి అలవరిచిందని మనం అనుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో పెంచే పెంపకం అనుకోవచ్చు. సో దాన్ని ఆ రికార్డుని ఏదైతే సాధించాడో 12 నిమిషాల్లో సాధించడం అనేది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. సో తను మరింతగా కూడా చేయగలుగుతాడు అనేది అర్థమవుతుంది. సో దాని పట్ల ఇట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా అది గుర్తించి తెలిసిన వెంటనే ఆ విషయాన్ని పోస్ట్ చేశారనమాట. సో దానివల్ల ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, అటు నారా దేవాంశ్ విజయాన్ని అందరూ కూడా వాళ్ళ విజయంగా జరుపుకుంటున్నారు. సో ఒక తెలుగువాడు అనేవాడు ఎంత స్థాయికి వెళ్ళగలడు అనేది వీళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ చేశారు. చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అంటే ఆ బ్లడ్ అప్పటి నుంచి ఉంది. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పుడు నారా లోకేష్ వరకు అండ్ దివేంష్ వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగంలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా వాళ్ళ స్టామినా ఏంటని చూపించిన వ్యక్తులనే చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇతను కూడా నెక్స్ట్ స్టెప్ పెరిగే కొద్దీ ఇంకా కొన్ని నేర్చుకుంటాడు. ఇప్పుడు తెలిసిన దాంట్లో దున్నేస్తున్నాడు కాబట్టి ఫీల్డ్లో. సో తర్వాత ఇంకా అసలు ఇంకే రంగాల్లో మనం ముందుకెళ్ళొచ్చు అని తను అర్థం చేసుకుని తను ఆటోమేటిక్గా ఎవరు చెప్పకపోయినా తనంతతోనే అలవర్చుకుని వాళ్ళు పేరెంట్స్ చెప్పిన గైడెన్స్తో ఖచ్చితంగా ముందుకు ఇంకా పై స్థాయికి అయితే ఖచ్చితంగా వెళ్తాడు. సో మరి ఇప్పుడు ఇట్లా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ప్రోత్సహించడం, మరి ఇతర స్టార్ హీరోలు కూడా వాళ్ళకి తెలిసి ఉండదు, బహుశా తెలిస్తే ఖచ్చితంగా తనని బ్లెస్ చేస్తారు ఇలా విజయం సాధించినందుకు. సో యాజ్ ఆఫ్ నో వరల్డ్ రికార్డు పెట్టాడు. మరి ఇంకా తర్వాత ఇంకా దేంట్లో ఏ రంగాల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తాడనేది చూడాలంతే.